హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు గత వీడియోస్లో చెప్పాను, సింప్లిఫికేషన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తానని చెప్పాను. ఆ ప్రాబ్లమ్స్ కొన్ని ఈ వీడియోలో చెప్తాను. ఇంకోటి ఏంటంటే క్యాలిక్యులేషన్ ఈజీగా చేయడానికి కొన్ని మెథడ్స్ అనేది ఉంటాయి. ఆ మెథడ్స్ కంపల్సరీగా ప్రతి కాంపిటేటివ్ స్టూడెంట్ నేర్చుకోవాలి. ఓకేనా? ఆ మెథడ్స్ ఏవైతే నేర్చుకుంటారో అప్పుడు మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. నార్మల్ మెథడ్లో ఏంటంటే మీరు చేయొచ్చు, కానీ ఏంటంటే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఒక్కొక్క ప్రాబ్లం దగ్గర టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి స్పీడ్ మెథడ్స్ అనేది నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఎగ్జామ్లో చాలా ఉపయోగపడతాయి. ఆ మెథడ్స్ ఏంటి అనేది క్లియర్గా మీకు కొన్ని మెథడ్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతిదీ ఒకసారి ఒకవేళ మీకు తెలుసుంటే ఓకే, తెలియనట్లయితే ఒకసారి నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 23 × 24 ఇలాంటి మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు 2 డిజిట్స్తో మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ఎలా చేయాలి గత వీడియోస్లో కూడా మీకు చెప్పాను. అదే ఇక్కడ కూడా చెప్తాను, నీట్గా చూడండి. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ 3 డాష్ రాసుకోండి. 1 2 3 3 డాష్లు రాయండి. 3 లైన్స్ అనుకోండి, లేకుంటే 3 గీతలు గీసుకోండి. అప్పుడు ఆ 3 గీతల్లోనే ఈ వాల్యూ మొత్తం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ డిజిట్, ఇక్కడ ఫస్ట్ డిజిట్, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 2లు ఎంత? 4. అది ఫస్ట్ లైన్లో రాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ డిజిట్, ఇక్కడ సెకండ్ డిజిట్, 3 4లు ఎంత? 12. 12 అంటే ఇక్కడ 2, ఇక్కడికి 1 అప్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ అది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఈ ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్, సెకండ్ దాంట్లో ఉన్నటువంటి సెకండ్ డిజిట్ అంటే రివర్స్. దీంట్లో ఫస్ట్ది అయితే దీంట్లో సెకండ్ది. 2 4లు ఎంత? 8 ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ డిజిట్, ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్. ఓకేనా? 3 2లు ఎంత? 6. ఈ మొత్తాన్ని కూడితే 14 వస్తుంది. ఓకేనా? ఈ 14ని ఇక్కడ ఉన్నటువంటి మిడిల్లో ఉంది కదా ఒక డాష్ అనేది, దాంట్లో రాసుకోండి. 14లో 4 ఇక్కడ రాసుకొని 1 అనేది ఈ 4 పైన రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ 2 ఉంటుంది. 1 4 ఎంత? 5. ఇక్కడ 1 4 ఎంత? 5. 552. ఇది నార్మల్గా చేయాలంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కఠినంగా మీకు 47. ఓకేనా? 47, అదేవిధంగా 52 ఇట్లా ఇచ్చుకుంటే కొంచెం ఇట్లాంటివి కూడా ఇలా చేస్తే ఈజీగా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 1 2 3 × 11 అంటే 11 మల్టిప్లై, 11తో మల్టిప్లై చేసేటటువంటి వాల్యూస్ కూడా ఈజీగా చేయొచ్చు అండి. అది ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 1 సేమ్ రాసుకోండి. ఓకేనా? 1 అనేది సేమ్ రాయండి. నెక్స్ట్ సెకండ్ది ఏం చేస్తారంటే ఇక్కడ 1 తర్వాత ఉన్నటువంటి ఏదైతే 2 ఉందో దాన్ని యాడ్ చేయాలి. 1 + 2 ఎంత? 3. నెక్స్ట్ 2 + 3 ఇది ప్లస్ ఇది చేయాలి. 2 + 3 ఎంత? 5. నెక్స్ట్ చివరి ఏముంది? 3 ఉంది కాబట్టి ఆ 3 రాయాలి. అంటే ఫస్ట్ 1 చివరి 3 రాసుకొని మిడిల్లో ఏంటంటే 1 + 2 రాసుకున్న తర్వాత 2 + 3 మొత్తం చేస్తే ఆన్సర్ అనేది ఇది 1353. మల్టిప్లికేషన్ ఇలా చేయాలి. 11తో మల్టిప్లై చేసేటప్పుడు ఇలాగ చేయండి, ఈజీగా అవుతుంది. నెక్స్ట్ 11వ ఎక్కం నుంచి 19వ ఎక్కం వరకు. ఓకేనా? 11 19లని, ఓకేనా, 15 16లని ఇట్లా ఇస్తారు కదా. దీన్ని కూడా చాలా ఈజీగా చేయొచ్చు. దీన్ని ఎలా చేయాలి అంటే 11 నుంచి 19వ ఎక్కం వరకు నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వండి, ఈజీగా అవుతుంది. ఇప్పుడు 11 × 19 ఇది పక్కన పెట్టండి. 16 15 ఇది ఉంది కదా, ఇది చేయండి, మీకు అర్థమవుతుంది. 15 16 ఇటు ఇంటూ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 15 ఉంది కదా, ఈ 15 కానీ 16 కానీ ఏదో ఒక నెంబర్ తీసుకొని రిమైనింగ్ ఏదైతే ఒక నెంబరు ఇక్కడ 15 తీసుకున్నాను అనుకోండి. 15 తీసుకున్నాను ఫస్ట్ స్టెప్. ఆ 15కి రిమైనింగ్ ఇంకెంత ఉంది? 16 ఉంది కదా. 16లో చివరి నెంబర్ ఎంత? 6 కాబట్టి ఆ 6ని దీనికి యాడ్ చేయండి. ఎంత అవుతుంది? 15 + ఒక 6 ఎంత? 21 అనేది వస్తుంది. పక్కన ఒక 0 కంపల్సరీగా ఇక్కడ 11 నుంచి 19వ ఎక్కం వరకు ఇలాగిస్తే కంపల్సరీగా ఇలా యాడ్ చేసిన తర్వాత 0 అనేది యాడ్ చేసుకోవాలి. ఇది సెకండ్ స్టెప్. నెక్స్ట్ ఏంటంటే 15లో చివరి నెంబరు 5, 16లో చివరి నెంబరు 6. 5 6లు ఎంత? 30. ఆ 30ని దీనికి యాడ్ చేయండి. 240. ఓకేనా? 240 అనేది ఆన్సర్. ఇలాగ చేయాలి. ఇలా ఈజీగా చేస్తే టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కూడా మరో కొన్ని మీకు క్యాలిక్యులేషన్ సంబంధించినటువంటి స్క్వేర్లు, క్యూబ్లు ఇవి ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ సింప్లిఫికేషన్ సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం.
ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 1 2/3 డివైడెడ్ బై 5/6 ఇంటూ 6 డివైడెడ్ బై 4 మైనస్ 1/2 ఇంటూ 1 1/3 డివైడెడ్ బై 2/3 విలువ ఎంత? ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారండి, ఆ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలి. ఇది ఇక్కడ చూడండి 1 2/3 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటిది దానికి అర్థం 1 + 2/3 అని అర్థం. ఓకేనా, 1 2/3 అంటే 1 + 2/3 అని అర్థం. అర్థమైంది కదా. ఇప్పుడు దాన్ని నేను డైరెక్ట్గా మీకు ఒక్కొక్కటి చెప్తూ రాస్తాను. ఓకేనా, 1 2/3 అంటే 1 + 2/3 అంటే 3 × 1 3 + 2 5 5/3 5/3. నెక్స్ట్ కింద డివైడెడ్ బై 5/6 అంటే అది పైకి వస్తే ఎంత అవుతుంది? ఇంటూ 6/5 అవుతుంది, రివర్స్ అవుతుంది ఈ వాల్యూ. ఓకేనా, రివర్స్ అవుతుంది అంటే అలా ఉంచండి, రాయండి వరుసగా. ఇంటూ నెక్స్ట్ 6 డివైడెడ్ బై 4 6 డివైడెడ్ బై 4 అంటే క్యాలిక్యులేట్ చేయండి, 2 2 2 3 కాబట్టి 3/2 డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి ఇక్కడ రాశాను. నెక్స్ట్ 1/2 ఇంటూ 1 1/3 అంటే ఏంటి? 1 + 1/3 అని కదా. 3 × 1 3 3 + 1 4 4/3 4/3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి డివైడెడ్ బైలో అంటే ఇక్కడ బై 2/3 ఉంది కాబట్టి దాన్ని పైకి తెస్తే 3/2 అవుతుంది. ఏమవుతుంది? ఇంటూ 3/2 అవుతుంది, రివర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ చేయండి, 3 3 క్యాన్సిల్, 2 1 2 2. నెక్స్ట్ 2 2 క్యాన్సిల్, ఇక్కడ ఫైనల్గా మిగులుతుంది 1 మిగులుతుంది, 1 అనేది మిగులుతుంది. ఇక్కడ చూడండి 5 5 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 2 1 2 3, ఇక్కడ 3 మిగిలింది అంటే 3 - 1 = 2. ఓకేనా, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 7 7 7 7 డివైడెడ్ బై 7 7 ప్లస్ 3 3 3 3 డివైడెడ్ బై 3 3 అంట. ఇలాగే మైనస్ 5 5 5 5 డివైడెడ్ బై 5 5 దీని విలువ ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఈ క్వశ్చన్స్ చూస్తే మీరు దీన్ని ఎలా చేయాలంటే 7 7 7 7 డివైడెడ్ బై 7 7 అంటే దాని విలువ ఎంత? 7 1 7. నెక్స్ట్ మనకి 7 1 7, కానీ మనకి ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 101 అవుతుంది, మధ్యలో 0 అనేది వస్తుంది. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 101. సేమ్ అలాగే ఈ వాల్యూ కూడా ఉంది చూడండి, 3 3 3 3 డివైడెడ్ బై 3 3 అంటే 33 1 33 1 తర్వాత 33 1 మధ్యలో 0 అంటే 101 ప్లస్ 101 మైనస్ సేమ్ ఇది కూడా అంతే ఉంది కాబట్టి 55 1 55 1 0 55 1. ఓకేనా, 101 అంటే 101 101 క్యాన్సిల్ అవుతుంది, మిగిలేదేంటి? 101. ఓకేనా, 101 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఇందాక కూడా అంతే, వి బాడ్ మాస్ అనేది వాడుకోండి. ఓకేనా, వి బాడ్ మాస్ రూల్ ప్రకారం వెళ్తే మీరు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ మిస్టేక్ అనేది చేయరు. ఓకేనా, వి బాడ్ మాస్ అనేది చేయాలి. వీటిలో మనకి ఇక్కడ చూస్తే వి బాడ్ మాస్లో బి బ్రాకెట్ని ముందు చేయాలి, ఇవి స్మాల్ బ్రాకెట్స్, తర్వాత బిగ్ బ్రాకెట్స్, తర్వాత పెద్ద బ్రాకెట్స్ అనేది చేయాలి. ఓకేనా, ముందుగా చిన్న బ్రాకెట్స్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రాకెట్స్ అనేది చేద్దాం. సో ఇక్కడ చూడండి 3.5 ఇంటూ 60 డివైడెడ్ బై 2.5 3.5 అంతే రాసుకున్నాను, ఇంటూ 60 డివైడెడ్ బై 2.5ని నేను 25/10 రాస్తాను. ఆ 10 పైకి వెళ్తే ఇంటూ 10 అవుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా పాయింట్ తీసేస్తున్నాను నేను, 35. ఓకేనా, ఏంటి 35 0.5 అంటే బై 10 రాస్తున్నాను. నెక్స్ట్ ఇంటూ హాఫ్ అంటే ఏంటి? ఇంటూ 2. నెక్స్ట్ మైనస్ ఇక్కడ చూడండి 30 మైనస్ బ్రాకెట్లో ఉన్న చేయండి 4/2 అంటే అంత 2. 12 - 2 అంటే 10 అంటే 30 - 10 మిగులుతుంది. ఓకేనా, 30 - 10 మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ 10 క్యాన్సిల్ అవుతుంది, 5 5 5 7. ఓకేనా, 7 × 60 డివైడెడ్ బై 5 ఇంటూ 2 మైనస్. ఓకేనా, ఇక్కడ 30 - 10 అంటే +20, కానీ ఇక్కడ బయట మైనస్ ఉంది కాబట్టి -20 అవుతుంది. ఇక్కడ చూడండి 5 1 5 12 అంటే 7 ×
12 ఇంటూ 2 మైనస్ 20. ఓకేనా, ఇక్కడ 12 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 24 వస్తుంది. 24 ఇంటూ 7 అంటే 168. ఎంత? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకేనా, 168 వస్తుంది. వాటిలోంచి 20ని తీసేయాలి కదా, మైనస్ 20 చేస్తే 148 అనేది ఆన్సర్. 148 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. మీరు నార్మల్గా చేస్తే చాలా టైం తీసుకుంటుంది, కానీ దీన్ని ఈజీగా చేయొచ్చు. క్వశ్చన్ చూడగానే మీకు ఈక్వేషన్ గుర్తు రావాలి. ఇక్కడ చూడండి, 0.73 హోల్ క్యూబ్ ప్లస్ 0.27 హోల్ క్యూబ్ బై 0.73 స్క్వేర్ మైనస్ 0.73 ఇంటూ 0.27 ప్లస్ 0.27 స్క్వేర్. అంటే ఇక్కడ మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఈ ఈక్వేషన్ గుర్తు రావాలి. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఏంటి? ఏ ప్లస్ బి అనేది ఆన్సర్ అవ్వాలి. ఓకేనా, ఏ ప్లస్ బి అంటే మనకి ఏ విలువ తెలుసు, బి విలువ తెలుసు. ఏ ప్లస్ బి కనుక్కుంటే ఇదే ఆన్సర్ అనమాట. ఈ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అయితే ఏ విలువ ఎంత? 0.73 ప్లస్ బి విలువ ఎంత? 0.27. ఓవరాల్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఏంటి? ఆన్సర్ ఈజ్ 1. ఇది చూడగానే ఈక్వేషన్ గుర్తొస్తే మీరు ఈ సాల్వ్ చేసి ఆన్సర్ అనేది పెట్టగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 54 ఇంటూ 6 ఇంటూ 24 ఇంటూ 4 విలువ ఎంత? వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 54 ఇంటూ 6 ఇంటూ 24 ఇంటూ 4? దీన్ని మీరు నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే చాలా టైం అనేది తీసుకుంటుంది. దీన్ని స్ప్లిట్ చేసి మీరు చేస్తే ఈజీగా చేయొచ్చు. ఆ స్ప్లిట్ చేసి మీరే చేయాలి. ఇది మీకు హోంవర్క్, కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో కూడా ఆన్సర్ అనేది మ్యాక్సిమం లేకపోవచ్చు. ఓకేనా, వీటిలో ఆన్సర్ ఏంటనేది కంపల్సరీగా మీరు ఆన్సర్ చేయాలి. వీటిలో ఆన్సర్ అనేది ఇవ్వలేదు కాబట్టి దీనికి ఆన్సర్ అనేది మీరు చేయాలి. ఓకేనా, ఈజీగా చేయొచ్చు. స్ప్లిట్ చేయండి. 54ని ఎలా రాసుకోవచ్చు, 24ని ఎలా రాసుకోవచ్చు, అలాగా మీరు రాసుకొని ఆన్సర్ చేయాలి. ఓకేనా, వీటిలో అయితే ఆన్సర్ లేదు. వీటిలో ఆన్సర్ లేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్లో ఒక వాల్యూకి నియర్లీ ఉంటుంది, దానికి అర్థం అది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే మీరు వీటికి ఒక షార్ట్ కట్ అనేది ఉంటుంది. ఆ షార్ట్ కట్ని మీరు మర్చిపోకూడదు. ఆ షార్ట్ కట్ గుర్తుంటే ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు, క్షణాల్లో ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, అదేంటంటే ఇలాంటి అన్ని 1+లు ఉన్నప్పుడు ఒక షార్ట్ కట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక భిన్నం అనేది ఉంది. ఇక్కడ 1/3 అనేది ఒకటి ఉంది. ఓకేనా, 1/3ని మీరు ఇక్కడ చూడండి, 1/3. ఈ 1/3ని ఏం చేయాలంటే 1,2గా రాసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి సెకండ్ స్టెప్ ఏంటంటే ఎన్ని ప్లస్లు ఉన్నాయో. ఓకేనా, ఇక్కడ ఒక ప్లస్ ఉంది, 1 2 3 ప్లస్లు ఉన్నాయి. ఎన్ని ప్లస్లు ఉన్నాయో అన్ని గీతలు పెట్టండి. ఓకేనా, సింపుల్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ప్రతి క్వశ్చన్కి ఇలాగ 1+లో ఉన్నవన్నీ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక వరుసగా కూడుకుంటూ వెళ్ళండి. 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 + 3 ఎంత? 4. నెక్స్ట్ 3 + 4 ఎంత? 7. 4 + 7 ఎంత? 11. ఓకేనా, చివరి ఉన్నటువంటి 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఈ 2 నెంబర్లు 7, 11, వాటిని మనం భిన్నంగా మార్చుకోవాలి. వాటిలో 11 చివరి ఉన్నటువంటి వాల్యూ బై దాని పక్కనే సెకండ్లో ఉన్నటువంటిది 7. ఆన్సర్ ఈజ్ 11/7. 11/7 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇలాగా చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే 1+లో ఉన్నప్పుడు షార్ట్ కట్ ఏంటంటే ఆ 1/3ని 1,3గా రాసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ 1 + 3 4 3 + 4 7 7 + 4 11 ఇలాగ రాసుకోవాలి. అది కూడా 3 లైన్స్ 3 డాష్లు ఎందుకు రాశారంటే ప్లస్లు 3 ఉన్నాయి కాబట్టి. ఇలా రాసుకొని చివరి ఉన్న వాటిని మనం భిన్నంగా మార్చుకుంటే అదే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను చూడండి. జనరల్గా అందరూ ఏం చేస్తారు అంటే ఇప్పుడు 999 1/7 అంటే మనకు అర్థం ఏంటి? మనకి 1 9 9 9 ప్లస్ 1/7 అని అర్థం. 999 1/7 అంటే దీని మీనింగ్ అది. దీన్ని ఎట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడి తర్వాత 1 యాడ్ చేసి /7 వేసి ఇలా చేస్తే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాకపోక టైం అనేది బాగా తింటుంది. ఓకేనా, ఈ వాల్యూ కూడా మీకు రాంగ్ వచ్చే అవకాశం ఉంది. క్యాలిక్యులేషన్లో ఎక్కడైనా మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. ఈజీగా చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను, ఒకసారి చూడండి. ఇలాగా
999 ఇలాగా అడిగితే గుర్తుపెట్టుకోండి, ఎన్ని 999 ఉన్నాయో ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 999 ఇంటూ 6 ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 999 ఇంటూ 6 చేసే బదులు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి 1000 ఉంది కదా, 999 ఒక్కటే కదా తక్కువ, 1000 ఇంటూ 6 చేయండి. ఎంత వస్తుంది? 6000 వస్తుంది, 6000 అనేది వస్తుంది. తర్వాత వాటిలోంచి ఒక 6ని తీసేయండి, ఎందుకంటే ఒకటి యాడ్ చేసాం కాబట్టి 6 అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఒక్క 6 మాత్రం తీసేయండి. 6000 నుంచి మనం 6ని తీసేస్తే 6000 నుంచి 6ని తీసివేస్తే 5994 అవుతుంది. ఓకేనా? ఇదేంటి 9 అలా 6 ఉన్నాయి కాబట్టి వాటి యొక్క కౌంటింగ్. నెక్స్ట్ 1/7 + 2/7 + 3/7 + 4/7 + 5/7 + 6/7 ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి దానికి డినామినేటర్ అంతా 7 7 7 7 ఉంది కాబట్టి ఓవరాల్గా డినామినేటర్ అనేది 7 ఉంటుంది. పైన ఇంకేముంటుంది? 1, తర్వాత 2, 1 + 2 3, 3 + 3 6. ఓకేనా? 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21, 7 1 7 3. ఓకేనా? ఇక్కడ 3 వస్తుంది అంటే 5994కి +3 యాడ్ చేయండి, 5997 అనేది వస్తుంది. అంతే కదా? 5997. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 5997. ఇలాగా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9లు ఏవైతే ఉన్నాయో వాటిని కామన్ తీసి ఎన్ని ఉన్నాయో వాటిని ఇంటూ అంతతో చేస్తే ఒక వాల్యూ వస్తుంది. అది కూడా మనకి నియర్లీ 1000 నియర్లీ 100 ఇలా ఉన్నప్పుడు అది కూడా యాడ్ చేసుకుని ఎంత యాడ్ చేసామో దాన్ని మాత్రం తీసేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ఇలాగా చేయాలి. ఓకేనా? ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది. మీకు సింప్లిఫికేషన్ సంబంధించి ఇంకా కొన్ని ట్రిక్స్ అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకేనా? సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.